రాళ్ళున్నా ముళ్ళున్నా గెలవాలన్నా పంతం తెగింపే నీ సొంతం కొండంత ధైర్యం నీవు మా గుండె బలమైనావు పదునైనా మాటే తూట యుద్ధానికి వేసే పాట ఎందాకైనా పయనం. అందరికీ నమస్కారం. గత 10 రోజుల క్రితం సర్వసిద్ధి భవాని గారి యొక్క రెండో బాబు యొక్క అనారోగ్య పరిస్థితి, అదేవిధంగా ఆవిడ వారి పిల్లలతో ఇబ్బంది పడుతున్నటువంటి ఆవిడ ఆర్థిక పరిస్థితి, వారి కుటుంబం పడుతున్నటువంటి బాధలన్నీ కూడా మీకు వివరించడం జరిగింది. అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో భవానీ గారి కష్టాన్ని చూసి అనేక మంది మనసున్న మహారాజులు తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది. అదేవిధంగా అనేక స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛందంగా భవానీ గారి కోసం డబ్బులు కలెక్ట్ చేసి నేరుగా భవానీ గారికి డబ్బులు పంపడం జరిగింది. మరి కొంతమంది నేరుగా భవానీ గారి ఇంటికి వచ్చి తమ వంతు సహాయ సహకారాలు అందించడం జరిగింది. ఈ విధంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, కొన్ని వేల మంది మా మీద నమ్మకంతో ముందుకు వచ్చి భవానీ గారికి సహాయం అందించడం జరిగిందన్న. అలా మీ అందరి సహకారంతో ఈ రోజు భవానీ గారికి వచ్చినటువంటి మొత్తం డబ్బులు అక్షరాల 8,71,900 రూపాయలు రావడం జరిగింది. మీ అందరి సహకారంతో కలెక్ట్ చేసినటువంటి అమౌంట్ మొత్తం కూడా ఈ రోజు భవానీ గారికి అందజేయడం జరుగుతుందన్న. పోరాటం చేసినటువంటి సాయానికి పదపడి సేవా సంస్థ ప్రతి సభ్యుడికి పేరు పేరున వేల వందనాలు తెలియజేస్తున్నాను. చివరిగా ఒక మాట అన్న, భవానీ గారికి ఎవరెవరైతే సహాయం చేశారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో చేరేలాగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. ప్లీజ్ నా రిక్వెస్ట్.